తాత చెప్పండి, అసలు మీకు పింఛన్ వస్తుందా రావట్లేదా? లేదమ్మా, అబద్ధం చెప్తున్నాను. ఇంకా కాలేదు అంటున్నారు. రాసిచ్చిందమ్మా అందరూ. అందరు రాసిచ్చింది, నేను కూడా రాసిచ్చిన. రాలేదమ్మా అబద్ధం. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తాత? నాకు 65 ఉన్నాయి. 65 ఉంటాయి. పింఛన్ రాలే? రాలే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్ కి అప్లై చేయలే మళ్ళా? అప్పుడు చేయలేదమ్మా, చేయలే. ఏమన్నారు, పోయింటి మున్సిపల్ ఆఫీస్ కు, అదే నువ్వు ఇంకా 2 ఏళ్ళు తక్కువ ఉంది ఏడాది అన్నారు. అంటే అందుకే చేయలేదు. ఇప్పుడు చేసింది, ఈయన గెలిచినాక చేస్తుంది. వస్తుంది అంటున్నారు, మరి రాలేదమ్మా. అబద్ధం ఎందుకు? వస్తే ఇక వస్తుంది అమ్మా, తీసుకుంటుందా అంట, అంతే. తాత పొలం ఉందా ఊర్లో? పొలం ఉందా ఊర్లో? ఎవరికి? మీకు పొలం ఉన్నది ఎంత అమ్మా? 1 ఎకరం. 1 ఎకరం ఉందా? మరి రైతు ఇది అయిందా? రైతు రుణమాఫీ అయింది. అయింది. కానీ పెన్షన్ రాలే. అయింది. 500 ఇదే మీకు 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు కదా, మరి వస్తున్నాయి 500 గ్యాస్ సిలిండర్? గ్యాస్ అయితే వస్తుంది కానీ ఏ తీసుకుంటున్నారమ్మా? తీసుకొని ఇస్తున్నారు. అది 500 ఇంకా కాలేదు అంటున్నారు. బ్యాంక్ లో వేస్తా అని అన్నారు కదా 500 సబ్సిడీ కింద. మాకు ఇంకేయలేదమ్మా. తర్వాత మరి కరెంట్ ఉంటుందా ఉండట్లేదా మరి మీ ఏరియాలో? ఉంటుంది. అట్లనే ఎప్పుడైనా పోతే 10 నిమిషాలు అర్ధగంట పోతుంది, మళ్ళీ వస్తుంది. కరెంట్ ఎక్కువ ఇబ్బంది లేదు. ఎక్కువ లేదు ఇబ్బంది. మరి నీళ్ళు ఎలా ఉన్నాయి? నీళ్ళ సమస్య ఏమైనా ఉందా? బానే ఉందా? మరి నీళ్ళు ఏమో వర్షాలు ఏడున్నాయమ్మా? నీళ్లు ఏమో లేకుంటే ఈ వాకపోతే నీళ్లు జర ఇబ్బంది ఉంటుండే, వర్షాలు ఎక్కువ అయితే. ఇప్పుడు వర్షాలు ఎక్కువ లేవు. ఏడు అంత మంచిగా ఉంది. అల్లా గిల్లా 1 నెల తప్పించి కరెంట్ వస్తుంది, అన్ని మంచిగా. మరి కేసీఆర్ ది నచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి నచ్చిందా? ఏమమ్మా, మనం పేదోళం కష్టం చేసి బతికేటోళ్ళం అంతే. మనం అంతే. ఎవరు అయితే అంత ఒకటే, మనం అంత ఒకటే. మనకు అది మన కష్టం చేసి మనం బతికేటోళ్ళం, అదంతా మాకెందుకు. అదంతే. ఏ ఊరు తాత మీది? మాది జైరాబాద్. వచ్చి శాంతినగర్ 7 ఉన్నాం. ఇక్కడే ఉన్నాం.